నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ పథకాలకు విరాళాలు అందజేయండి. భక్తుల సౌలభ్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం. వేసవి దృష్ట్యా తిరుమలలో అన్ని ఏర్పాట్లు చేశాం. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. టెక్నాలజీ అనుసంధానంతో సేవలను విస్తృతం చేస్తున్నాం. కాషన్ డిపాజిట్తో భక్తులకు సులభతరమైంది. ఈ హుండీతో కానుకలు నేరుగా ఖజానాకే చేరుతాయి. టీటీడీ ఈవో సాంబశివరావు. వేసవి దృష్ట్యా జాగ్రత్తలు పాటించండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను జిల్లాలో అందుబాటులో ఉంచాం. వడదెబ్బకు గురైతే వెంటనే ఆసుపత్రుల్లో చేర్చండి. డిఎంహెచ్ఓ విజయ గౌరి. అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలంటే దళితులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు లబ్ధిదారులకు అందేలా దృష్టి సారించాలి. అభ్యుదయవాది డాక్టర్ సుకుమార్ పిలుపు. 8, 9 తరగతుల ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఆయా పాఠశాలలే నిర్వహించుకోవాలి. సీసీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. విద్యార్థి సంఘాల డిమాండ్. దాతల సహకారంతో వివిధ పథకాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. భక్తులకు వేసవి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు దాతలు మంగళవారం 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన నాగశెట్టి దామోదరరావు అనే భక్తుడు ఆ మేరకు విరాళం చెక్కును టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో చైర్మన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. విరాళం మొత్తాన్ని భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు వినియోగించాలని దాతలు ఈ సందర్భంగా కోరారు. టెక్నాలజీ అనుసంధానంతో టీటీడీ సేవలను భక్తులకు మరింత చేరువ చేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. కాషన్ డిపాజిట్ రద్దు వల్ల భక్తులకు సులభతరమైందన్నారు. ఈ హుండీ వల్ల నేరుగా ఖజానాకు కానుకలు చేరుతుందన్నారు. తిరుమల కాలినడక మార్గం అలిపిరి పాదాల మండపం వద్ద ఆంధ్ర బ్యాంక్ ఏర్పాటు చేసిన ఏటీఎంను టీటీడీ ఈవో సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం కాలినడక మార్గం, పాదాల మండపం, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతాల్లో సందర్శించారు. ఏటీఎం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సాంబశివరావు అన్నారు. మొబైల్ యాప్తో 3 స్టెప్పుల్లో అన్ని సౌకర్యాలు పొందవచ్చునని చెప్పారు. ఈ హుండీ డొనేషన్స్ ఏటీఎంతో పంపవచ్చునని అన్నారు. 48 గంటల్లో పన్ను రాయితీ పొందవచ్చునని, దీంతోపాటు డిజిటల్ పాస్బుక్ కూడా భక్తులు పొందవచ్చునని ఈవో అన్నారు. ప్రతిరోజు 25 నుండి 30 వేల మంది భక్తులు ఆన్లైన్లో సేవలు పొందుతున్నారని, అలాగే 33% రూములు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్న భక్తులు సౌకర్యం పొందుతున్నారని ఈవో అన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సేవలు కూడా భక్తులకు సులభతరంగా అందుతాయన్నారు. కాలినడక మార్గంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని సాంబశివరావు చెప్పారు. లగేజీ స్కానింగ్ సమయం తక్కువ కావడానికి వాటి సంఖ్యను పెంచామన్నారు. కొబ్బరికాయలు కొట్టడానికి మరో ప్రత్యామ్నాయం కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర, అదేవిధంగా నడక మార్గం బిగినింగ్లోను, అదేవిధంగా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ను కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ఓ ప్లాంట్లో ఒక చల్లటి వాటర్ ఇచ్చే కూలర్ను కూడా ఫిక్స్ చేశారు. ఇంకా ఇక్కడ స్కానింగ్కి సమయం తక్కువలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎడిషనల్ స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ స్కానర్స్ అన్నింటినీ కూడా కొన్ని రిపేర్స్ ఉన్నాయి, వాటిని కూడా రెక్టిఫై చేయించి అవసరమైతే కొన్ని స్పేర్లో కూడా పెట్టుకొని ఇక్కడ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేద్దామనే ప్లాన్ ఉంది. ఇక్కడ కొంచెం చోట ఎక్కడైతే కొబ్బరికాయలు కొడతారో దాన్ని కూడా కొంచెం ఎడిషనల్గా ప్లేసెస్ ఆర్గనైజ్ చేసేసి రద్దీ లేకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర.
జిల్లాలో పెరుగుతున్న వేసవి దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని డిఎంహెచ్ఓ విజయ గౌరి కోరారు. జిల్లాలో నిప్పులు కక్కుతున్న ఎండలతో ఇళ్లకే పరిమితమైపోతున్నారు ప్రజలు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. నిప్పులు కక్కుతున్న భానుడి ప్రతాపానికి చిన్న పెద్ద అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి ఎండల ప్రతాపం ప్రారంభం కావడంతో తమ పనుల్ని చేసుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం సాయంత్రం సమయాల్లో బయట తిరుగుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, మజ్జిగ, పుచ్చకాయల్ని ఆశ్రయిస్తున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయ గౌరి అన్నారు. ఎండలో వెళ్లాల్సి వస్తే తగినంత రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. ఓఆర్ఎస్ ద్రావణము, మజ్జిగ, పుచ్చకాయ, ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చునని సూచించారు. పిల్లల్ని, బాలింతల్ని, తర్వాత గర్భిణీ స్త్రీల గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళకి ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగించండి. ఒక మనిషి ఈ యొక్క సమ్మర్లో 4 నుంచి 5 లీటర్ల నీళ్ళ రూపంలో తీసుకోవచ్చు. ఒట్టి నీళ్ళగానే కాకుండా మజ్జిగ, ఉప్పేసినటువంటి మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు, తర్వాత ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఒక గ్లాస్ నీళ్ళకి ఒక చిటికెడు ఉప్పు వేసి 2 స్పూన్ల చక్కెర వేసేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం కలిపి ఆ జ్యూస్ కూడా మనం తీసుకుంటే ఈ యొక్క వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. తర్వాత మనం అన్ని పిహెచ్సిస్లోను, తర్వాత కింద సబ్ సెంటర్స్లో, తర్వాత ఏఎన్ఎం దగ్గర, తర్వాత ఊర్లలో, విలేజెస్లో ఆశా దగ్గర, పంచాయతీ సెక్రటరీల దగ్గర, తర్వాత ఈ యొక్క ఎక్కడైతే వారపు సంతలు దొరుకుతాయో అక్కడ ఈ యొక్క రేషన్ షాప్స్లో అన్ని పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చగలిగే శక్తి గురువులకే ఉంటుందని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ తెలిపారు. విద్యానగర్లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ 18వ వార్షికోత్సవాన్ని మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ పిల్లలు 2 రకాలుగా ఉంటారన్నారు. బాగా చదువుకునే పిల్లలు, అంతగా చదువుకోని పిల్లలు అనే 2 రకాలు ఉంటారని, చాలామంది తల్లిదండ్రులు ప్రేమతో చెప్పడం అలవర్చుకోవాలని అన్నారు. అప్పుడే పిల్లల్లో బాధ్యత పెరుగుతుందన్నారు. వారి మనోభావాలను తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవడంలో వారి బాధ్యత ఎంతైనా ఉంటుందన్నారు. పిల్లలకు వారికి నమ్మకం కలిగించే రీతిలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. అయితే అలాంటి బాధ్యత ఇవ్వాలంటే ముందుగా తల్లిదండ్రుల బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తల్లి ప్రేమను ఇస్తుందని, అలాగే బాధ్యతను కూడా నేర్పించగలగాలన్నారు. అప్పుడే పిల్లల బాధ్యతలు తెలిసి వస్తుందన్నారు. పిల్లలతో ప్రధానంగా ఇంటి వాతావరణం, స్నేహితుల పరిచయాలు, సమాజంలోనివి కూడా పనిచేస్తుందన్నారు. ఐక్యం అంటే కుటుంబంలోని వారి నిర్ణయాలు, చుట్టుపక్కల వారి ఆలోచనలు, ఇవన్నీ పిల్లవారిపై ప్రభావం చూపుతుందన్నారు. తల్లిదండ్రులు చిన్నపిల్లల సమయంలోనే బాధ్యత, క్రమశిక్షణ నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలు తప్పు చేస్తున్నారంటే ఆ బాధ్యత వారి తల్లిదండ్రులదేనన్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమను పంచడం లేదన్నారు. వినడం ద్వారా బాగుపడటం జరుగుతుందన్నారు. అప్పుడే చెప్పేవాడు మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాడని తెలిపారు. ఈ జ్ఞానం అంటే ఏంటి అర్థం అంటే, జ్ఞానం అంటే ఒక చైల్డ్ కానీ పెద్దవాళ్ళు కానీ ఒకదాన్ని నూతనంగా ఆలోచించడం, దాన్ని ధైర్యంగా ఎట్లా చేయాలని ఒక ప్లాన్ తీసుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడం, అది జ్ఞానం సంపాదించడం అనేది. ఆ చదువు అనేది దానికోసం మన స్కూల్లో చేస్తుంది. సో వీళ్ళల్లో ఒక్కొక్కరు బాధ్యత కోరుతుంది. ఫస్ట్ తల్లిదండ్రులు, ఫస్ట్ పుట్టినప్పటి నుంచి 5వ సంవత్సరం వరకు వాళ్ళు ఏం చేయగలరు, తర్వాత కూడా స్కూల్లో చేరిన తర్వాత వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు నేర్పించాల్సిన పిల్లలకి మెయిన్గా ముఖ్యంగా ప్రేమ, 2 సంస్కారాలు, ఈ 2 గన వాళ్ళు కరెక్ట్గా పాటించినట్లయితే వాళ్ళకి మిగతా వాటి పట్ల బాధ్యత పెరుగుతుంది. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ని తీసుకున్నాం. సచిన్ టెండూల్కర్ గారు అప్పుడే టెస్ట్ క్రికెట్లోకి ఎంటర్ అవుతున్నారు, చాలా చిన్న వయసులో, 16 ఏళ్ళప్పుడు. ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ రాధిక, డైరెక్టర్ శేషాద్రి నాయుడు, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సమాజంలో అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలంటే ఆర్థికంగా సామాజికంగా దళితులు అభివృద్ధి చెందాలని ప్రముఖ అభ్యుదయవాది డాక్టర్ సుకుమార్ పేర్కొన్నారు. తిరుపతి గంధంనేని శివయ్య భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాన్ని దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి సుధా మల్టీ స్పెషాలిటీ అధినేత అభ్యుదయవాది డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఆర్థికంగా దళితులు వృద్ధి చెందుతున్నా సామాజికంగా పురోభివృద్ధి సాధించలేదని డాక్టర్ సుకుమార్ పేర్కొన్నారు. ఈ విధానం మారినప్పుడే అంబేద్కర్ ఆశయం సాధించినట్లని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ముఖ్యంగా అణగారిన వర్గాలు ప్రభుత్వ పథకాలు అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రతిసారి అంబేద్కర్ జయంతి జరుపుకోవడంలో అందరూ ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆయన అభిమానం పెరిగి ఆయన జయంతిని జరుపుకున్నారు. కానీ ప్రతి సంవత్సరంలో ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం పోయేటప్పటికి అసలు మన దళిత సోదరులకి సోదరిమణులకి ఏం జరిగింది, ఎంతవరకు సహాయాలు అందాయి, గవర్నమెంట్ పథకాల్లో ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళకి అందుతున్నాయి, స్టాటిస్టిక్స్ అనేది ఇంతవరకు లేదు. దళిత హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య ఆరోపించారు. వాళ్ళకుండే పథకాలను కూడా ఈరోజు నిర్లక్ష్యం చేయటమే కాకుండా తీసేసే పద్ధతికి వచ్చింది. ఇది ఖచ్చితంగా మేము దళిత హక్కుల పోరాట సమితిగా బాగా వ్యతిరేకిస్తున్నాం. ఇది అసలు మేమైతే దళిత హక్కుల పోరాట సమితిగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని చట్టబద్ధత చేయాలని ఒక పక్క కోరుతుంటే చివరికి దాన్ని తీసేసే పరిస్థితి రావటం అంటే దళిత గిరిజన 30 కోట్ల దళిత గిరిజన ప్రజల మీద ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఏ పద్ధతిలో అభిమానం ఉందో మనకు అర్థమవుతుంది. దళితుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని దళిత సంఘం నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏ రకంగా ఎన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి పూర్తి స్థాయిలో ఈ పథకాలని అయితే అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు అయితే ఉన్నాయో అవన్నీ అమలుపరచడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్ డీవియేషన్ ఎంతో వచ్చిన నిధుల్ని డీవియేట్ చేస్తూ వేరే చోటికి పంపించడం ఎన్నో విధాలుగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నారనే కలకలం రేగింది. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతున్న తరుణంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విశ్వతేజ హాస్టల్లోని ఓ గదిలో కొందరు బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు కలిసి హుక్కా సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో సోదాలు నిర్వహించారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఓ గదిలో హుక్కాలో బ్రౌన్ షుగర్ కలిపి మత్తులో జోగుతున్నట్లు ప్రచారం సాగింది. కొందరు ఈ విషయాన్ని సెల్ ఫోన్ ద్వారా పోస్ట్ చేయడంతో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో పోలీసులు ఎస్వి అధికారులు హాస్టల్ను పరిశీలించారు. ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో తనిఖీ చేసిన పోలీసులు హుక్కాకు చెందిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొదటి సంవత్సరం చదువుతున్న 8 మంది బీటెక్ విద్యార్థులను విచారిస్తున్నారు. అయితే ఎస్వియులో నాక్ కమిటీ పర్యటన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు బయటకు పొక్కితే యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారుతుందని భావించిన ఎస్వియు అధికారులు ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్ కలకలంపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఏది ఏమైనా ఎస్వియు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో డ్రగ్స్ కలకలం రావడం ఇది 3వసారి. పోలీసులు దీనిపై దృష్టి సారించి వాస్తవాలు బయట పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర ప్రారంభం ముందు మంగళవారం రోజున భక్తులు పోటెత్తారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర ముందు వచ్చే మొదటి మంగళవారం కావడంతో భక్తులు ఆలయంలో విశేష పూజలు జరుపుకున్నారు. అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
కాగా అమ్మవారికి తిరుపతిలోని ఓ బట్టల షాపు యాజమాన్యం అమ్మవారి స్వర్ణ కవచం కోసం 50,000 రూపాయల చెక్కును ఆలయ పాలక మండలి సభ్యులకు అందజేసింది. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో తాతయ్య గంగమ్మ గుడి దేవస్థానానికి జాతర మొదలైంది. మొదటి వారం గంగమ్మ మంగళవారం మొదటి వారం పుష్కరించుకున్న అధిక సంఖ్యలో భక్తులు విరాళాలు వస్తున్నారు. ఈరోజు ముఖ కవచం కోసం చందన రమేష్ వాళ్ళ చోర 50,000 రూపాయలు అమ్మవారి ముఖ కవచం కోసం విరాళం ఇవ్వడం జరిగింది. ఇదే మన దాతలందరూ కూడా వచ్చి విరాళాలు ఇచ్చి అమ్మవారి ముఖ కవచానికి తోడ్పడాల్సిందిగా మేము పాలక మండలి ఈఓ గారు సభ్యులు ఇక్కడ అధికారులు ఇక్కడ సిబ్బంది అందరూ కూడా సరే వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతిభ కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని 108 మేనేజర్ రమణ అన్నారు. తిరుపతి 108 కార్యాలయంలో డ్రైవర్లు టెక్నీషియన్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీలో 279 108 సేవలు పనిచేస్తున్నాయని ప్రోగ్రామ్స్ మేనేజర్ రమణ తెలిపారు. డ్రైవర్లు టెక్నీషియన్ల పోస్టులకు 250 మంది హాజరయ్యారని, ఇందులో 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. హైదరాబాద్లో వీరికి శిక్షణ ఇచ్చి అనంతరం ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 108 సర్వీసెస్ను రాష్ట్రంలో నడపడానికి ఈ మధ్యకాలంలో కొత్త అంబులెన్స్ను 279 అంబులెన్స్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ అంబులెన్స్లో మనం టెక్నీషియన్స్ మరియు డ్రైవర్ పోస్టులకు ఈరోజు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నాం. ఈ ఇంటర్వ్యూస్లో భాగంగా ఈరోజు మొత్తం 253 అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహించిన తర్వాత డ్రైవర్ పోస్టులు 80 మంది, అలాగే టెక్నీషియన్స్ 53 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి రామ్నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలని వైకాపా ధర్నా చేసింది. చేతగాని ఎమ్మెల్యే చైర్మన్లు రాజీనామా చేయాలని బిఎఫ్ మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీ, సాయిరామ్ నగర్ కాలనీలో డ్రైనేజీ కాలువలు లేక మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వైకాపా నాయకులు ధర్నా నిర్వహించారు. తిరుపతి శ్రీకాళహస్తి రోడ్డుపై బైఠాయించి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు వైకాపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలంటూ నినాదాలు చేశారు. దాదాపు గంట పాటు రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం కాలనీలోకి వెళ్లి సమస్యను పరిశీలన చేసి అక్కడికి వచ్చిన మున్సిపల్ డిఈ, ఏఈఎల్తో చర్చించారు. వెంటనే పనులు చేపట్టి డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కాళహస్తిలో అధికంగా ట్యాక్స్ వచ్చే ఏరియా, అదేవిధంగా ఒకప్పుడు మన ఏరియాని పాలించిన రాజుగారులు కూడా అదే ఏరియాలో ఉన్నారు. వాళ్ళు లేఅవుట్ మన జిల్లాలో 30 అడుగుల రోడ్డు, కాలువలు, అన్ని డ్రైనేజ్ అన్నీ కూడా చేయించడం అప్పుడు జరిగింది. కానీ ఎప్పుడో రాజులు కాలువలు 30 అడుగుల రోడ్లు చేస్తే ఈ రోజుకి ఓకే, ఒక్కరోజు ప్రాబ్లం అయితే పాపాలు గమనే ఉంటారు, 2 రోజులు ప్రాబ్లం అయితే గమనే ఉంటారు, 2 నెలలు అయితే ప్రాబ్లం అయితే గమనే ఉంటారు, 6 నెలలు అయితే ప్రాబ్లం అని కూడా సంవత్సరాల నుంచి కూడా కనీసం ఇంట్లో నుంచి బయట రావాలంటే బుడద, 5 అడుగులు నీళ్లు, 4 అడుగుల నీళ్లు. మీ ఇంటికాడ ఓరందుల్లో అమాగుంటే ఒప్పుకుంటావా గోపాలన్న? చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో కెమెరాల ఏర్పాటు విషయంలో పోలీసులు, ఆర్టీసీ అండర్టేకింగ్ వాహనాల డ్రైవర్ల వివాదం చిలికి గాలివాన్లా మారింది. నేర నియంత్రణలో భాగంగా పోలీసులు నగరంలోని వ్యాపారస్తులు, దుకాణదారులను తమ సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని గతంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు సూచన మేరకు చాలా మంది నగదు వెచ్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అండర్టేకింగ్ బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు హుకుం జారీ చేశారు. తాము సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోలేమని ఆపరేటర్లు చేతులెత్తేశారు. ఈ క్రమంలో పోలీసులు మంగళవారం ఉదయం 4 గంటలకు డ్యూటీకి వెళ్తున్న డ్రైవర్లను అడ్డుకుని లైసెన్సులు చూపించాలని బస్సులను ఆపేసి బెదిరించారు. దీంతో బస్సు సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఆగ్రహించిన డ్రైవర్లు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు డ్రైవర్లను దౌర్జన్యంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బస్సు సర్వీసులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆర్టీసీకి నష్టం జరిగింది.
ఇదిలా ఉండగా పోలీసుల వైఖరిపై ప్రజల్లో అసహనాన్ని కలిగిస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత క్రైమ్ పోలీసులది. కానీ ప్రజలను బెదిరించడం ఏమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి సామాన్యుల్ని ఇబ్బందులకు గురి చేయకూడదని కోరుతున్నారు. వెళ్తే కొంతమంది అక్కడ అనుమానంగా తిరుగుతుంటే మీరెవరు మేమంటే ఇట్లా మేము నా డ్రైవర్లు అని చెప్పడం జరిగింది. సరే మీ లైసెన్స్ చూపించండి అంటే వాళ్ళు ఒరిజినల్ లైసెన్స్ కాకుండా డూప్లికేట్ లైసెన్స్ చూపించడంతో ఆ లైసెన్సులు తీసుకొని వచ్చి విచారించుకొని ఆ లైసెన్సులు తీసుకొని ఒరిజినల్ లైసెన్సులు చూపించమని బొడ్డు చేయమని చెప్పి పంపించడం జరిగింది. అక్కడ మీరు కావాలంటే కన్సల్ట్ డిఎం గారిని కూడా అడగచ్చు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది. వాళ్ళు ఇంటెన్షనల్గా ఏదో పోలీసులను బ్లైమ్ చేయాలనే ఉద్దేశంతో చెప్తుంది అలిగేషనే, కానీ అక్కడ మీరు కన్సల్ట్ డిఎం గారు డిపో మేనేజర్ని కూడా అడగండి. మబ్బు చెంగారెడ్డికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని మబ్బు యువసేన నాయకులు మనోహర్ కోరారు. మబ్బు చెంగారెడ్డి జన్మదినం సందర్భంగా నగరంలోని 6 ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. సరోజినీదేవి లేఅవుట్లోని శ్రీరామ మందిరంలో మబ్బు చెంగారెడ్డి పేరిట ప్రత్యేక పూజలు చేశామని మనోహర్ తెలిపారు. ఆయన కుటుంబానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. మబ్బురావరెడ్డి గారి యొక్క రెండవ కుమారుడైనటువంటి శ్రీ మబ్బు చెంగారెడ్డి గారి యొక్క జన్మదినం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలో 6 ప్రాంతాల్లో ఈరోజు మొత్తం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా మా యొక్క వీధిరెడ్డి సరోజినీదేవి రోడ్లో మబ్బు యువసేన ఆవరణలో ఈరోజు మా పక్కనే ఉండే రాములవారి గుళ్ళో, ఆంజనేయ స్వామి గుళ్ళో, అంగాళమ్మ గుళ్ళో మబ్బు చెంగారెడ్డి గారు ఆయన యొక్క కుటుంబ సభ్యుల పేరుతో అర్చన, అభిషేకము, హోమాల సేవ అన్ని ఘనంగా నిర్వహించి ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మా యొక్క మబ్బు యువసేన కార్యకర్తలు కోరుకొని ఇప్పుడు కాసేపు విరామం. పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్, వివాహ మాంగళ్య కలెక్షన్స్, కంచి కామాక్షి పట్టు శ్రేణి, సంప్రదాయానికి సౌభాగ్యానికి కొలువైనాయి మీ పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ లో కంచి కళ్యాణ పట్టు, ఐశ్వర్య పట్టు, అనురాగ్ పట్టు, ఇక్కత్ పట్టు, లైట్ వెయిట్ పట్టు, లినిన్ పట్టు, ఉప్పాడ పట్టు, కంచి ధరలకే ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, వరుడు డిజైనర్ సూట్స్ అండ్ షేర్వాణీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, జెంట్స్ రెడీమేడ్స్, లేడీస్ రెడీమేడ్స్, పార్టీవేర్ డిజైనర్ డ్రెస్సెస్, లెహెంగా మోడల్స్, లాంగ్ కలీస్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెట్టుబడి వస్త్రాలు అత్యంత తగ్గింపు ధరలకే. పెళ్లి షాపింగ్ కి మీరు రావాలి పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్ కు. మా పట్టు వెరైటీలు, మా తగ్గింపు ధరలు మీరే స్వయంగా చూడాలి. విచ్చేయండి పసుపర్తి సిల్క్స్ అండ్ ఫ్యాషన్స్, గాంధీ రోడ్, తిరుపతి. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ రథం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి బీపీ అగ్రహారంలో శ్రీరామనవమి వారోత్సవం ముగింపు సందర్భంగా సీతారామ లక్ష్మణులను వివిధ పుష్పాలతో రమణీయంగా సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవారిని రథంపై అధిరోహింపచేసి హారతులు పెట్టారు. మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఊరేగుతూ భక్తులకు కనువిందుగా దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అశేషంగా మహిళా భక్తులు పాల్గొని సీతారాముల వారిని చూస్తూ కన్నుల పండుగగా తిలకించారు. ఈ కార్యక్రమం రామ మందిర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
యూనివర్సిటీ అభివృద్ధికి విద్యా ప్రమాణాల పెంపుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వై హరిబాబు అన్నారు. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వై హరిబాబు మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీసీ హరిబాబు మాట్లాడుతూ ఇదే కళాశాలలో విద్యార్థిగా విద్యను అభ్యసించి నేడు వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదివరలో శ్రీకాళహస్తి, చిత్తూరు, కర్నూలు, హైదరాబాదు, ఢిల్లీలో పనిచేసిన అనుభవంతో యూనివర్సిటీని అభివృద్ధి చేయడమే కాక విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని వీసీ హరిబాబు పేర్కొన్నారు. మాది నేటివ్ ప్లేస్ కాళహస్తి అండి. బీబీఎస్సీ ఎంఈసీ ఇక్కడ చదివాను. 6974 బీబీఎస్సీ, 7880 ఎంఈసీ అనమాట. పిహెచ్డి నేను బయోటెక్నాలజీలో హైదరాబాద్లో చేశాను. ఇక్కడ 16 years వర్క్ చేశాను ఏపీలో. అంటే అనిమల్ హెల్త్ సెంటర్ కానీ డిస్ట్రిక్ట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. చిత్తూరు, కర్నూలులో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్లో బీబీఆర్ఏ వెటర్నరీ బయో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 7 years వర్క్ చేశాను. ఇదైన తర్వాత వెటర్నరీ కాలేజ్ బీదర్లో అసోసియేట్ ప్రొఫెసర్ సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఢిల్లీలో బిప్కాల్ ఉందండి, భారతీయ బయోలాజికల్ కార్పొరేషన్ ఢిల్లీ, ఇంకా డీబీటీ స్కీమ్ అనమాట. అందులో ఒక 10 months వర్క్ చేసింది. అది చీఫ్ జనరల్ మేనేజర్. తర్వాత బీదర్లో ప్రొఫెసర్గా డీన్ వెటర్నరీ కాలేజ్, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవలు మరింత విస్తృతం చేసేందుకు 3 రోజుల పాటు ఉచిత సిమ్ముల పంపిణీ విధానాన్ని చేపట్టామని బీఎస్ఎన్ఎల్ డీజీఎం గోపీకృష్ణ పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సౌకర్యార్థం నేటి నుండి 3 రోజుల పాటు ఉచిత బీఎస్ఎన్ఎల్ మొబైల్ సిమ్ములు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. జిల్లాలోని 18 కేంద్రాలలో ప్రజలకు ఉచితంగా సిమ్ కార్డులను అందిస్తున్నారు. అలాగే 52 ప్రాంతాలలో ప్రత్యేకంగా తాత్కాలిక సిమ్ కార్డుల విక్రయశాలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నామని డీజీఎం గోపీకృష్ణ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 18 కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 8 మంది ఫ్రాంచైజీలు ఉన్నారు. మొత్తంగా 52 రోడ్ షోస్ కండక్ట్ చేస్తున్నాం జిల్లా మొత్తము. ఈ కస్టమర్ సర్వీస్ సెంటర్లో అయినా సరే, ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్లో అయినా కూడా ఈ ఫ్రీ సిమ్ ఫెసిలిటీని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మా బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన 339 అని డేటా ఎస్టీవీ చాలా పాపులర్ అయింది. ఆ 339 రూపీస్ డేటా వోచర్ వేసుకుంటే 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు 10 GB డేటా ఫ్రీగా పొందవచ్చు. ప్లస్ బిఎస్ఎన్ఎల్ టు బిఎస్ఎన్ఎల్ అపరిమిత కాల్స్ ఫ్రీగా వినియోగదారులు పొందవచ్చు. తర్వాత బిఎస్ఎన్ఎల్ టు అదర్ నెట్వర్క్స్ అయితే 25 minutes ఫ్రీగా వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. 8, 9 తరగతుల పరీక్షల మూల్యాంకనాన్ని ఆయా స్కూళ్లలోనే జరపాలని విద్యార్థి సంఘాలు, టీచర్ల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీసీ విధానం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 8, 9 తరగతుల పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ఈసారి సీసీ విధానంతో అమలు చేస్తున్నారు. ఒక స్కూలుకు సంబంధించి మరో స్కూల్ అధ్యాపకులు వీటిని మూల్యాంకనం చేస్తారు. కాగా ఈ విధానాన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో ఒక స్కూల్ విద్యార్థుల ప్రశ్న పత్రాలను మరో స్కూల్ అధ్యాపకులు మూల్యాంకనం చేయడం వల్ల తక్కువ మార్కులు వేస్తారని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. అలాగే ఉపాధ్యాయులపై ఒత్తిడి ఉంటుందన్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాల వల్ల 8, 9 తరగతి విద్యార్థులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక స్కూల్లో రాసిన పేపరు ఇంకో స్కూలు ఉపాధ్యాయులు కరెక్షన్ చేస్తుంటే వాళ్ళ స్కూల్కి ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి వీళ్ళ స్కూల్ పిల్లలకి తగ్గించడం జరుగుతుంది. ఇటువంటి దారుణాల వల్ల, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితం సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయుల్ని చాలా ఇబ్బందికరంగా పెట్టే పరిస్థితి దాపురిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. సిబిఎస్ స్కూళ్లలో కూడా ఈ విధానం లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి యథావిధిగా ప్రశ్నపత్రాలు ఆయా స్కూళ్లు దిద్దే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెరిగితే నష్ట నివారణను పూర్తిగా నియంత్రించవచ్చునని ఫైర్ ఆఫీసర్ భాస్కరయ్య పేర్కొన్నారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పెట్రోల్ బంకుల్లో అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలి, వాటిపై సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలి అనే అంశాలపై వివరించారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన పెరిగితే చాలా వరకు ప్రమాద నష్టాన్ని నివారించవచ్చునని ఫైర్ ఆఫీసర్ భాస్కరయ్య అన్నారు.
ఈరోజు వారోత్సవాలు 5వ రోజు చేస్తున్నాము. మాకు ఇంతకుముందు జరిగిన న్యూస్లో చాలామంది చనిపోయిన తర్వాత మేము దీన్ని ఉత్సవాలుగా జరుపుకుంటున్నాము. దానివల్ల ప్రతి గ్రామాన్ని తీయాలని, ప్రతి పెట్రోల్ బంకు, ప్రతి గ్యాస్, ప్రతి బిల్డింగ్ అన్నిటికీ ఇలాగ ఉంటుంది, ఇలా చేయాలి తయారు చేపెట్టుకోవడానికి ఆలోచన చేస్తున్నాం. అందుకు దీన్ని ప్రాపర్ చేయాలని చేస్తున్నాం. దీనివల్ల స్పందన ఎట్లా వస్తుంది సార్? స్పందన ఎట్లుంది సార్? మీకు బ్రహ్మాండం సార్. స్పందన ఫైర్ సర్వీస్ నెంబర్ 1 స్థానానికి వచ్చేదానికి మంచి అలవాటు ఉన్నది. ప్రతి ప్రజలు బ్రహ్మాండం చేస్తున్నారు. మొన్న కూడా రిస్క్గా చేశాము. ఫైర్ నిర్వహణ బ్రహ్మాండం వస్తున్నది. మేము ప్రజలు మాకు తోడుంటే మేము ఎంతైనా చేసేందుకు రెడీగా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పథకాలకు విరాళాలు అందజేయండి. భక్తుల సౌలభ్యం కోసం చర్యలు తీసుకుంటున్నాం. వేసవి దృష్ట్యా తిరుమలలో అన్ని ఏర్పాట్లు చేశాం. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. టెక్నాలజీ అనుసంధానంతో సేవలను విస్తృతం చేస్తున్నాం. కాషన్ డిపాజిట్తో భక్తులకు సులభతరమైంది. ఈ హుండీతో కానుకలు నేరుగా ఖజానాకే చేరుతాయి. టీటీడీ ఈవో సాంబశివరావు. వేసవి దృష్ట్యా జాగ్రత్తలు పాటించండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను జిల్లాలో అందుబాటులో ఉంచాం. వడదెబ్బకు గురైతే వెంటనే ఆసుపత్రుల్లో చేర్చండి. డిఎంహెచ్ఓ విజయ గౌరి. అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలంటే దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు లబ్ధిదారులకు అందేలా దృష్టి సారించాలి. అభ్యుదయవాది డాక్టర్ సుకుమార్ పిలుపు. 8, 9 తరగతుల ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని ఆయా పాఠశాలలే నిర్వహించుకోవాలి. సీసీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. విద్యార్థి సంఘాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణదేవ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.